మకర రాశి వారికి సప్తమ స్థానంలో రవి గురువు, అష్టమ స్థానంలో శుక్రుడు కేతువు, ఆరింట బుధుడు, పంచమ స్థానంలో కుజుడు. పలువురి ప్రశంసల కోసం మీరు విశ్వ ప్రయత్నం చేస్తారు, ఎంతగానో శ్రమిస్తుంటారో, నానా రకాల పనులు చేయడము, ఏదో ఒక విధంగా ఈ ఒక్క విషయంలో ఉన్న వీళ్ళొక్కళ్ళు మనల్ని గుర్తిస్తే చాలు, ఒక్క మంచి మాట అంటే బాగుంటుంది, మన భవిష్యత్తు బాగుంటుంది, మనకు కొన్ని కొత్త ప్రాజెక్టులు వస్తాయి, మనకు కాస్తంత స్టెబిలిటీ వస్తుందని ఎంతగానో శ్రమిస్తారు. వాళ్ళ మెప్పుని, అభిమానాన్ని మీరు పొందగలుగుతారు. నిస్సందేహంగా మీ 100కి 140% పెట్టండి, మీకు పనులు జరుగుతాయి. జరగవు అన్న ప్రసక్తే లేదు. మీరు కాస్తంత పోరాటాన్ని, ఆ ప్రయత్నాన్ని ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సింది. ఇప్పుడు కేవలం పగలే వస్తాడా శత్రువు? యుద్ధం చేయాలి, ఓ బాంబు విసరాలి, ఏదైనా చేయాలంటే పగలే వస్తాడా? లేదు, రాత్రి అయినా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. అందువలన మనం చేయాల్సింది ఏంటి? ఒక సోల్జర్గా మనం బాధ్యత తీసుకొని అక్కడ నిలబడ్డప్పుడు 24/7 మనం అటెన్షన్ తోటే ఉండాలి, అటెంటివ్గానే ఉండాలి. ఎప్పుడు సమస్య వస్తుందో తెలియదు కాబట్టి దానికి సిద్ధంగా మనం ఉంటే మనకి పనులు ఎక్కువ శాతం జరుగుతాయి. అంత స్థాయిలో మనమేం పోరాటం, యుద్ధం చేయడం లేదు, అంత ప్రమాదం ఏం మనకు పొంచి లేదు. కానీ కాస్తంత బద్ధకం వీడి, కాస్తంత అహంకారం పక్కన పెట్టి మనం చేయాల్సింది చేసుకుంటే మనకి మంచి జరిగే ఆస్కారం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో గొడవలు అంటారా? మీ చేతగానితనం, మీరెక్కడో అశ్రద్ధ వహిస్తున్నారు, అందుకు అవతల వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. కాస్త ఒక పావుగంట టైం తీసుకోండి, కాస్తంత టైం కేటాయించండి వాళ్ళ కోసం. ఎవరెవరి కోసమో మీరు టైం కేటాయిస్తుంటారు, వాళ్ళ కోసం ఒక అరగంట మీరు ప్రతిరోజు టైం కేటాయించండి. ఎందుకు గొడవలు జరుగుతాయి? కాస్తంత మీ వైపు నుంచి కూడా పట్టు విడుపులు వదిలి మీ మానవ ప్రయత్నం మీరు చెయ్యండి. ప్రతిదీ డబ్బులతోనే నయమవుతుందని మాత్రం అనుకోవద్దు, ఇతర విషయాలు చాలా ఉంటాయి. కాస్తంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంది, ఎటువైపు నుంచి సమస్య వస్తుందో తెలీదు. కాస్తంత అన్నిటికీ సిద్ధపడి నిదానంగా వ్యవహరించండి. ప్రత్యేకంగా ఈ రాశి వారు రాబోయే పౌర్ణమి రోజున గురువుగారి ఆశీస్సుల్ని తీసుకోండి. ప్రత్యేకంగా ఏమైనా గ్రహశాంతులు అవసరమైతే ఆ రోజున దక్షిణామూర్తి హోమం కానీ లేకపోతే పాశుపత హోమాన్ని కానీ మీ పేరు మీద జరిపించుకోండి. దీనివలన మీకు మంచి జరుగుతుంది, కాస్తంత తొందరగా మంచి ఫలితాలను మీరు పొందుతారు. ఈ రాశి వారు ప్రత్యేకంగా సాయంత్రం వేళ త్రిశూల్ అనే ధూపం పొడితోటి ధూపం వేయండి, నరదిష్టి తొలగిపోతుంది, మంచి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబపరమైనటువంటి అంశాలు అంతంత మాత్రంగా ఉంటాయి. వాళ్ళ నిమిత్తం మీరు ధనం ఎక్కువ ఖర్చు చేయడము, వాళ్ళ కోసం మీరు స్ట్రెస్కి స్ట్రెయిన్కి గురవటం, వాళ్ళని తీసుకెళ్ళడం తీసుకురావడము, ఏదో వాళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమాలు వ్యవహారాలలో మీరు ఎక్కువ శాతం ఇన్వాల్వ్ అవ్వడం, మీరు శ్రమకు గురవటం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం ప్రత్యేకంగా కలిసి వచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8.